వెంకటపద్మ హాస్పిటల్ చైర్మన్, డెడికేటెడ్ మెటర్నిటీ అండ్ న్యూబార్న్ సెంటర్. ఇది వెంకటపద్మ హాస్పిటల్లో ఉన్న ల్యాబ్ రూమ్. ఇది 2 ల్యాబ్ రూమ్ టేబుల్స్ ఉన్న ల్యాబ్ రూమ్. మీరు ఇది క్లోజ్గా గమనిస్తే ఏ బేబీ అయినా డెలివరీ అయిన వెంటనే ఇమీడియట్గా బేబీని రీసెసిటేషన్ ఏదైనా సమస్య ఉన్నా అది ఇమీడియట్గా బేబీని పడుకోబెట్టడానికి దీన్ని నీనేటల్ రీసెసిటేటర్ అంటారు. ఈ నీనేటల్ రీసెసిటేటర్లోనే బేబీకి ఇమీడియట్గా మన ఆక్సిజన్ అవసరం పడినా, బేబీకి సక్షన్ అవసరం పడినా, లేకపోతే లోపలికి ఊపిరితిత్తుల సమస్య వచ్చినా ఇమీడియట్గా బేబీని మనం ఇక్కడ నుండి మనం రికవరీ చేస్తాం అనమాట. అదే బేబీని తుట్టడం కానీ మిగతా అంతా. దీనితో ఎప్పుడైతే వేడి వస్తుందో ఆటోమేటిక్గా బేబీ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వన్స్ బేబీ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత వెంటనే మదర్ ఛాతీ మీద వేసి ల్యాబ్ రూమ్లోనే మనం బ్రెస్ట్ ఫీడింగ్స్ అవి మనం స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ మిషన్ గమనిస్తే దీన్ని నియోపఫ్ అని అంటారు. ఎప్పుడైనా సరే బేబీస్ నెల నిండుకుండా పుట్టిన బేబీకి ఇక్కడి నుంచి మాకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నీనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ షిఫ్ట్ చేసే లోపల కొంతమంది బేబీస్ సిక్ అవుతారు అనమాట. అలాంటి బేబీస్ ఏమవుతుందంటే ఈ యొక్క నియోపఫ్ ద్వారానే బేబీని తనకి రెస్పిరేటరీ సపోర్ట్ ఇచ్చి ఇక్కడి నుంచి అనేసి మనం షిఫ్ట్ చేస్తాం అన్నమాట. సో ఇలాగ మీరు అన్నీ గమనిస్తే ఏ బేబీ అయినా సరే డెలివరీ అయిన వెంటనే ఇక్కడ ఉన్న విజయనగరంలో ఉన్న వెంకటపద్మకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి డెలివరీ కూడా ఒక పీడియాట్రిషియన్ అటెండ్ అవుతారు అనమాట. సో అంచేత మదర్ కేర్, బేబీ కేర్ ఒక దగ్గరే జరగడానికి అవకాశం ఉన్న ఏకైక హాస్పిటల్ అనమాట. వచ్చింది.